ఈరోజు మనం ది అఫైర్స్ డెస్క్ వాళ్ళు అందించిన డీటెయిల్స్ ఆధారంగా టీజీపీఎస్సీ అసిస్టెంట్ సైంటిస్ట్ లేదా అనలిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ గురించి ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. ఖచ్చితంగా. ఇక్కడే నోటిఫికేషన్ చూడగానే అందరికీ ఫస్ట్ కనిపించే నంబర్ 20. అంటే పోస్టులు కేవలం 20 మాత్రమే ఉన్నాయి కదా అని చాలామంది అప్లై చేయడానికి కూడా కాస్త వెనకడుగు వేస్తుంటారు. అసలు ఈ 20 పోస్టుల వెనుకున్న లాజిక్ ఏంటంటారు? ఇక్కడే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది గ్రూప్స్ లాగా ఆ లక్షల మంది రాసే జనరల్ పరీక్ష కాదు. ఇక్కడేంటంటే డిగ్రీలో ఖచ్చితంగా కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి అనే నిబంధన ఉంది. ఓహో, అంటే ఆ కెమిస్ట్రీ రూల్ అనేది ఒక రకంగా ఫిల్టర్ లాగా పనిచేస్తుందన్నమాట. జనరల్ కాంపిటీషన్ను ఆటోమేటిక్గా తగ్గించేస్తుంది. అవును, కరెక్ట్గా చెప్పారు. అందుకే వీళ్లకు ఆ 45,960 నుంచి 1,24,000 వరకు అంత భారీ జీతం ఆఫర్ చేస్తున్నారు. వావ్, అంటే ఆ టెక్నికల్ నైపుణ్యానికి అంత వాల్యూ ఉందన్నమాట. మరి దీనికి వయసు పరిమితి అలాగే అప్లికేషన్ వివరాలెలా ఉన్నాయంటారు? వయస్సు చూసుకుంటే 2026 జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు ఒక 5 ఏళ్లు మరియు పీడబ్ల్యూడీ వాళ్లకు 10 ఏళ్లు వయసడలింపు కూడా ఉంది. రైట్. మరియు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా 5 ఏళ్లు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఇంకా ఎన్సీసీ వాళ్లకు కూడా అదనపు సడలింపులున్నాయి కదా. మరి అప్లై చేసుకోవడానికి డేట్స్ ఏంటి? ఏప్రిల్ 27 నుంచి మే 25 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆ ఫీజు విషయానికొస్తే ఓసీ బీసీలకు 1000 రూపాయలు, అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలకు 500. ఒకవేళ అన్ఎంప్లాయిడ్ అయితే 80 రూపాయల ఎగ్జామ్ ఫీజు మినహాయింపు కూడా ఉంటుంది. చాలా క్లియర్గా ఉంది. మరి ఎగ్జామ్ తాత్కాలికంగా జులై 2026లో ఉంటుందని ఇచ్చారు కదా. 2 పేపర్లుంటాయి ఆబ్జెక్టివ్ విధానంలో, అంటే ఓఎంఆర్ లేదా సిబిఆర్టీ మోడ్లో రాయాలి. అవునండి, ప్రతి పేపర్కు 150 మార్కులుంటాయి. అంటే మొత్తం 300 మార్కులన్నమాట. పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీస్, పేపర్ 2 ఏమో ప్యూర్ కెమిస్ట్రీ. పైగా ఇక్కడ ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు. కేవలం ఆ రిటర్న్ ఎగ్జామ్ మార్కుల మెరిట్ ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. ఇది అప్లై చేసేవాళ్లకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే నేరుగా నాలెడ్జ్ మీదే జాబ్ వస్తుంది. అవును, ఆ సెంటర్లు కూడా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి ప్రధాన నగరాల్లోనే ఉన్నాయి కాబట్టి రాయడం కూడా సులువే. సో ఇలాంటి ముఖ్యమైన టీజీపీఎస్సీ అప్డేట్స్ కోసం ది అఫైర్స్ డెస్క్ను ఖచ్చితంగా లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.